ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా మీరందరూ చేపట్టిన కార్యక్రమాలు ఈ ఏడాది పాలనలో ఎంతవరకు నెరవేరినాయి అనుకుంటున్నారు? వాడు ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా భయపడేది. మారిటైమ్ బోర్డు ఇక మీ పదవికి వద్దాం. జనబాహుళ్యంలో పెద్దగా తెలిసినటువంటి ఏం కాదు. అసలు ఏంటంటే మారిటైమ్ బోర్డు ఏంటి, దాని విధులు ఏంటి, దాని పరిధి ఏంటి? మ్యారిటైమ్ బోర్డు అంటే చిన్న వయసు మీది ఉత్తరాంధ్రలో మీరు మన జోనల్ ఇన్ఛార్జ్గా నియమించారు. హేమహేమీలు పెద్ద పెద్ద దాదాపు 30 years నుంచి పార్టీలో రామారావు గారి టైం నుంచి ఉన్నవాళ్ళు. ఎలా మీరు ఇంతమంది పెద్ద దామచల్ల ఆంజనేయులు గారి మనవడుగా స్వతహాగా మీ కుటుంబం దైవభక్తి గల కుటుంబం కాబట్టి కనీసం గుడి దగ్గర మీరు భక్తులతో కనీసం కూర్చొని దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా లేకుండా ఆటంకపరిచారు కదా. ఇప్పుడు మీకేం అలాంటిది ఏమి అనిపించదు? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇంత స్టాండర్డ్గా ప్రజలు ఏకపక్షాన్ని మీ దగ్గర నిలబడ్డప్పుడు మరి ఎందుకు ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి ఎందుకు ఫిరాయింపులు జరుగుతున్నాయి, ఎందుకు ఆహ్వానిస్తున్నారు? పార్టీ డైరెక్షన్ ఇచ్చింది. కొంతమంది బ్యూరోక్రాట్స్, కొంతమంది జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయిలోనూ పోలీస్ డిపార్ట్మెంట్లో వైసీపీ కండవులు వేసుకుని మరి ఉద్యోగాలు చేసి కార్యకర్తలను అమానవీయంగా ప్రవర్తించడం, అందులో కనీసం అర్జీ తీసుకోవడానికి కూడా అలౌ చేయకపోవడం ఆఫీసులో. మరి తిరిగి వాళ్ళనే కొంతమంది మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మళ్ళీ వాళ్ళనే సిఫార్సులు చేసి వాళ్ళనే ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారనేది ప్రధానమైనటువంటి అంటే మనకుండేదే జిల్లాలో అదే అధికారులు, కొత్త వాళ్ళు ఏమి లేరు. తప్పట్లా నమస్కారం. ఎప్పటి నుంచో ఒక సామెత వాడుకలో ఉంది. పదవి కొంతమందికి గౌరవాన్ని తెచ్చిపెడితే ఆ పదవి కొంతమంది వ్యక్తులు గౌరవాన్ని తీసుకొస్తారు. దానికి ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్, కొండేపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ గారు అలియాస్ సత్య వారు ఇప్పుడు మన ముందున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా సంబరాలు చేసుకున్నారు. ఏడాది కూటమి పాలన ఎలా ఉంది, అసలు మారిటైమ్ బోర్డు గురించి జనబాహుళ్యంలోకి ఏ అంశాలను వెలుగులోకి తీసుకురావాలి అనేటువంటి అంశాలను ఇప్పుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్, ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా కూటమికి మీకు శుభాకాంక్షలు. ఏడాది పాలనలో ఏవైతే మీరు బాబు గారు పాదయాత్ర కానివ్వండి, లోకేష్ గారి పాదయాత్ర కానివ్వండి, మీరందరూ చేపట్టిన కార్యక్రమాలు ఈ ఏడాది పాలనలో ఎంతవరకు నెరవేరినాయి అనుకుంటున్నారు? మీరు ఏడాది పాలనలో ఏమేం చేశారు? మీ అందరికీ గత ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పరిపాలన చేసిందో, సామాన్యుడు వాడు ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా భయపడే రోజులు ఆ రోజులు. గతంలో ఒకరితో ఫోన్లో ప్రశాంతంగా మాట్లాడదామన్నా భయం, సగటు మనిషి వారి యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి కూడా చాలా భయభ్రాంతులకు గురైన ప్రభుత్వం. ఎందుకంటే యువత, ముఖ్యంగా యువతని గంజాయి బానిసలుగా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న గత ప్రభుత్వం. అలాగే సామాన్యుడైనటువంటి సుధాకర్ ఒక మాస్క్ అడిగినందుకు దళిత యువకుడు డాక్టర్ సుధాకర్ గారి మరణం మనందరం చూసాం. మన విభజన టైంలో కన్నా కూడా, విభజన ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా గడిచిన 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం తప్పిదాల వల్ల
మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా అమరావతి ఆంధ్రుల రాజధాని. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఆయన ఉండి 30,000 ఎకరాలు ఉన్న చోట రాజధాని పెట్టాలన్నాడు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా విజయవాడలో మేము దీనికి అంగీకరిస్తున్నామని చెప్పాడు. అన్నీ చెప్పి మళ్ళీ గవర్నమెంట్లో రాగానే అమరావతి లేదు, ఇది కమరావతి అని ఒక రకమైన అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా ప్రతి రాష్ట్రం వాళ్ళు పలానా ఊరు హైదరాబాద్, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ మా క్యాపిటల్ అనుకొని, కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు మా క్యాపిటల్, ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చాలా హేళన చూసాం. అవన్నీ అధిగమించి మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే అమరావతి ఉద్యమం రైతులు కూడా మన జిల్లాకు కూడా రావడం జరిగింది. దానికి అందరూ సంఘీభావం తెలియజేశాం. ముఖ్యంగా రాజధాని ఒక ఎత్తు అయితే మన ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. పోలవరం కూడా ఒక అతనేమో గన్ను దిగిందా, బుల్లెట్ దిగిందా ఒక మంత్రి, ఇంకొక మంత్రి ఏమో అది అసలు అవ్వదు అని చాలా చునకనగా చెప్పటం, కనీసం ప్రాజెక్టులపైన కూడా బాధ్యత లేకుండా వాళ్ళు చేసిన హేళన మాత్రం చాలా దారుణంగా ఉంది. సరే, మళ్ళీ ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ఈ రాష్ట్రం బాగుండాలంటే కూటమి ప్రభుత్వం రావాలి, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన వ్యతిరేకత ఓటు చేల్చకూడదని ఒక మంచి ధ్యేయంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం. ఈ వచ్చిన సంవత్సరం రోజుల్లో ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజుల్లో ఒకటైతే చెప్పగలం, ప్రజలైతే ఆనందంగా నిద్రపోగలుగుతున్నారు. గతంలో వాళ్ళు పొద్దున్న నుంచి సాయం దాకా వాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో సంరక్షించుకోవడానికే పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. ఉదాహరణ ఒంగోలే చూసుకుంటే పొద్దున వాళ్ళ సైట్లో నైట్ గోడ కట్టిన దృశ్యాలు మీరు అందరూ చూశారు. అలాగే ఎక్కడైనా కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళు ఉంటేనే పాస్బుక్లో ఇంకోళ్ళ పేర్లు ఎక్కించుకునే ఒక నీచ సంస్కృతి గత ప్రభుత్వం చూసాం. ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట, మనం చాలా బాధ్యతగా మనం పనిచేయాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ఎవ్వరికి రాని తీర్పు కూటమి ప్రభుత్వంకి వచ్చింది. కాబట్టి మన నడవడిక మీద కూడా మన బాడీ లాంగ్వేజ్ కూడా మారాలి. ప్రజల పట్ల మనం సేవా దృక్పథంతో ఉంటేనే వాళ్ళు మనకు ఆశీర్వదిస్తారని నమ్మిన వ్యక్తి. అదేవిధంగా మాకు ఇచ్చిన డైరెక్షన్ కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ గడిచిన సంవత్సరంలో చూసుకుంటే మనం చెప్పిన సూపర్ 6 పథకాలు, ఆ రోజు పెన్షను ఆగిపోయిన దగ్గర నుంచి 4,000 రూపాయలు మనకి గత 2 నెలలు ఎలక్షన్ టైంలో ఆగిపోయిన 7,000తో కూడా కలుపుకొని టెన్షన్గా ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం 1వ తారీఖు 31వ తారీఖే వస్తే 31వ తారీఖే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. సో అలాగే దీపం పథకం కింద గ్యాస్ అందరికీ సిలిండర్లు, మహిళలకి 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి తల్లికి వందనం అనే పేరు మీద ఈ విద్యా సంవత్సరం నుంచి వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు కూడా మన మహానాడులో కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మహిళలకి. అలాగే ఇవి మన ఎలక్షన్లో ప్రామిస్ చేసినాయి సూపర్ 6లో. ఇంకా చేయని కూడా రైతులకు కూడా అన్నదాత స్కీమ్కి సుఖీభావ కింద కూడా ఆ డబ్బులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా సంతృప్తిగా నిద్రపోనివ్వాలి. నిద్ర లేచేసరికి మన ఆస్తి మన పేరుతో ఉంటుందా లేదా మన స్థలంలో ఎవరన్నా ఆక్రమించుకుంటారనే సందేహాలతో ఉన్నారు. అయితే ప్రత్యేకించి కొండేపి తీసుకుంటే చాలా శాంతియుతమైనటువంటి శాంతి కామకున్నటువంటి నియోజకవర్గం. ఎప్పుడూ లేని విధంగా మీ నియోజకవర్గంలో మీరు స్వతహాగా మీ కుటుంబం దైవభక్తి గల కుటుంబం కాబట్టి
మీరు కార్తీక మాసంలో కానివ్వండి, లేకపోతే ఏదో ఒక మీరు పుణ్య కార్యక్రమాలు చేసేదానికి మీరు సంగమేశ్వరం దగ్గర మీరు మంచి కార్యక్రమం చేపట్టారు. కానీ కనీసం గుడి దగ్గర మీరు భక్తులతో కనీసం కూర్చొని దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా లేకుండా ఆటంకపరిచారు కదా, అదొకటి. రెండోది, సాక్షాత్తు శాంతికాముకుడు మీ కుటుంబంలోని వ్యక్తి అయినటువంటి మంత్రి గారు డాక్టర్ డోలా బాలవీరేంద్ర స్వామి గారు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేయటం, ఏది ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ప్రభుత్వం వెళ్ళేటువంటి పద్ధతి కరెక్ట్ కాదండి, ఇది ప్రజా వ్యతిరేక చర్య అని ఒక శాసనసభ్యుడిగా వారు స్పందించినందుకు వారి ఇంటి ముట్టడికి ప్రయత్నం చేయటం, అసలు నాయుడుపాలెంలో పోలీస్ పికెట్ పెట్టడం అనేది చరిత్రలో లేని విషయం. అలాంటి నుంచి చూశారు కదా. ఇప్పుడు మీకేం అలాంటిది ఏమీ అనిపించట్లేదు బాధ కానీ, లేకపోతే మీ అనుచరులు ఏంది మనం వాళ్ళు అట్లా చేశారు కదా, మనం ఇలా మనం ఎందుకు మనం కాముగా ఉంటాం అనేటువంటి ఇది ఏం లేదా? ఇప్పుడు ముఖ్యంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, గత ప్రభుత్వంలో సరే పోటీ చేసింది ఒక అతను మా పైన, మళ్ళీ అతను తీసేసి ఇంకొక ఇన్ఛార్జిని పెట్టారు. సరే వచ్చాడు అతను, వచ్చినవాడు కాము ఉండకుండా ఎంతసేపు నీచమైన సంస్కృతి, గిల్లి కజ్జాలు, అసలు పసలేని నింద ఆరోపణలు ఒకదానిపైన ఒకటి, ప్లస్ అతనికి కనీసం ఈ నియోజకవర్గం యొక్క చరిత్ర కానీ దీని భూగోళం యొక్క పరిస్థితులు కానీ అతనికి ఏం తెలియవు, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి కొట్టమంటున్నాడు, కొట్టడం. కొండేపల్లి ప్రశాంత్ నియోజకవర్గం అసలు ఈ కొండేపి నియోజకవర్గంలో గతంలో చేసిన శాసనసభ్యుల వాళ్ళ యొక్క చరిత్ర, మన పట్టాభి గారు కానీ, రోషప్ నాయుడు గారు కానీ, దామచల్ల ఆంజనేయులు గారు కానీ, దివి శంకరయ్య గారు కానీ, పోతుల రామారావు గారు కానీ, ఇది చాలా రైతువారి కుటుంబం. ఎక్కువ జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యధిక పొగాకు పండించే నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. 6 మండలాల్లో రైతులు ఎక్కువ, ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేని నియోజకవర్గం కొండేపి. కేవలం వ్యవసాయ వర్షపు నీటిపైన ఆధారపడే నియోజకవర్గం. ఇక్కడ మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు కనెక్టివిటీ రోడ్స్, ప్రతి గ్రామానికి ఓవర్ హెడ్ ట్యాంకు, ప్రతి గ్రామానికి ఆ గ్రామంలో అవసరమైతే స్కూల్స్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్లు కానీ కట్టించిన వ్యక్తి పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు. చిన్న చెరువులు, కాలువల మీద కూడా వంతెనలు, చెక్ డ్యామ్స్ కానీ, ఆ రోజు ఈ యొక్క మన రూరల్ అర్బన్ మిషన్ ద్వారా చాలా స్కీమ్స్ తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్కి, జల్ జీవన్ మిషన్లు కానీ, ఇవన్నీ అనేక స్కీమ్స్ ఆ రోజు గ్రౌండ్ వాటర్కి మన దీనికి కూడా ప్రాజెక్టులు తీసుకొచ్చాడు పెద్ద ఆయన. దాని తర్వాత పోతల రామారావు గారు ఎమ్మెల్యే గారు. రామారావు గారు మా పైన, మేము ఒకసారి ఆయన పైన గెలిచినా, ఆయన మా పైన ఒకసారి గెలిచినా, ఎప్పుడు మేము సిద్ధాంతపరమైన పార్టీలు వైరుధ్యం తప్పితే శత్రుత్వం ఎప్పుడు లేదా నియోజకవర్గంలో. అలాగని మన స్వామి గారు 2009లో ఓడిపోయిన 14లో మళ్ళీ గెలిచిన మనకు ఎవడు ఓటు వేయలేదు. ఏ గ్రామాలు అయితే మనకు ఎక్కువ మైనస్ వచ్చినా అక్కడే ఎక్కువ అభివృద్ధి చేసాం మనం. వాళ్ళు ఓట్లేదు అని చెప్పి ఆ ఊరికి రోడ్లు ఎందుకని కానీ ఎప్పుడు అలా చేయలే. పాజిటివ్ థింకింగ్. మనకి 2019లో మన గౌరవ మంత్రులు స్వామి గారు ఆ రోజు 1100 ఓట్లతో గెలిచారు. నిన్న 25,000 ఓట్లు మెజార్టీ. జనం అందరూ వేయబట్టే కదా మనకి. మన నియోజకవర్గంలో ఎవడడిగినా మనం ఒకటే చెప్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ స్కీమ్స్ ఇద్దాం. ఇందులో పార్టీలకు అతీతంగా, ఎందుకంటే అది వాళ్ళ రైట్. గవర్నమెంట్ స్కీమ్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మనం. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిన పని అది. వ్యక్తిగతంగా కక్షలు కార్యక్రమాలు పెంచుకొని పోతే దానివల్ల ఉపయోగం ఉండదు. ప్లస్ కొత్త జనరేషన్ ఓటర్స్ వచ్చారు. ఇప్పుడు కొత్త జనరేషన్ ఓటర్స్ వచ్చారు, వాళ్ళ ఆలోచనలు తగ్గట్టే మనం పనిచేయాలి. గ్రామాల్లో డెవలప్మెంట్ చేయాలి, అలాగని రాజకీయంగా కూడా మనం స్థిరపడాలి. వాళ్ళతోటి మనం ఎంత మమేకం అవుతామో వాళ్ళు మనల్ని అంత ఇష్టపడతారు. ఇది ఇప్పుడున్న ట్రెండ్. అది వదిలేసి ఎంతసేపు సంగమేశం ప్రాజెక్ట్ దగ్గర ఆ రోజు గత ప్రభుత్వంలో తట్టమట్టి కూడా చేయలే. అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్ట్ కనుక వస్తే మనకు 2 మండలాలకి డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఉండదు. ముందు వ్యవసాయానికి ఒక 1/2 TMC కెపాసిటీ ప్రాజెక్ట్ అది పెట్టమని ఆ ప్రాజెక్ట్ విజిట్కి ఆ రోజు మా అపోజిషన్లో లీడర్లు అందరూ, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు,
ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారు, మా పార్లమెంట్ అధ్యక్షుడు నోక్సాన్ బాలాజీ గారు, మంత్రి స్వామి గారు, వీళ్ళందరూ ఆ రోజు మేమందరం దానికి ఇన్స్పెక్షన్కి వెళ్తే ఒక గ్రామం నుంచి మొత్తాన్ని మొబిలైజ్ చేసి అడ్డుకోవాలని చూశాడు. ఆ గ్రామం పక్కా వైకాపా ఓటర్లు ఉన్న గ్రామంలో కూడా చేదరించుకొని మొన్న నాకు ఎలక్షన్లు కావాలి అందరూ నాకు చేయడం జరిగింది. ఒక మనిషి బిహేవియర్ వల్ల వచ్చే ప్రాబ్లం. ఎందుకంటే మనం ఒక మంచి దైవ కార్యం అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి కార్తీక మాసంలో అన్నదానం చేస్తాం. ఆ పార్టీలకు అతీతంగా వస్తారు, గుడికి వచ్చి దండం పెట్టుకుని భోజనం చేసి వెళ్తారు. మనం ఆ రోజు మన కాన్స్టిట్యున్సీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మన క్యాడర్కి చెప్పడం జరుగుతూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి దాన్ని అది అనాదిగా వస్తున్న ఆచారం దాని ప్రకారం జరుగుతూ ఉంది. కానీ ఇతను దాన్ని పోలీసులను పెట్టి ఎన్టీఆర్ విగ్రహాలు కింద పడేసి గందరగోళం చేస్తే జనం తిరగబడితే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు. అది మనం ప్రజల్లో మనం ఒక కమిట్మెంట్ వర్క్ చేసినప్పుడు మంచి చేస్తే వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ మనం వెనక నిలబడతారని ఉదాహరణ ఆ రోజు సంగమేశం ప్రాజెక్ట్ జరిగింది. ఇప్పుడు ప్రజల్లో ఇంత పాజిటివిటీ ఉంది. అసలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు దేశంలోనే బహుశా 93% స్ట్రైకింగ్ రేటు, 164 సీట్స్ అసెంబ్లీలో అవుట్ ఆఫ్ 175, 51.8 ఓటింగ్ షేర్ మీకు. మరి ఇంత స్టాండర్డ్గా ప్రజలు ఏకపక్షాన్ని మీ దగ్గర నిలబడ్డప్పుడు మరి ఎందుకు ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి ఎందుకు ఫిరాయింపులు జరుగుతున్నాయి, ఎందుకు ఆహ్వానిస్తున్నారు? అంటే ఇప్పుడు అక్కడ అవతల ఉన్న ముఖ్యంగా ఈ ఫిరాయింపులు అనేది మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల దగ్గర ఎక్కువ జరుగుతూ ఉంది. దానికి మన పార్టీలో కూడా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఫండ్స్ కార్పొరేషన్లో ఉంటాయి. వీళ్ళు మున్సిపాలిటీలో పంచాయతీ మేజర్ పంచాయతీల్లో ఉన్నాయి. వీళ్ళని ఇప్పుడు మనం తీసుకోకపోయింటే డెవలప్మెంట్ ఆగిపోయింది. ఈ 1 year ఫండ్స్ మురిగిపోతాయి. అసలే మనం లోటు బడ్జెట్లో ఉన్నాం. ఆ అభివృద్ధి అనేది అంతంత మాత్రం జరుగుతుంది గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల. అందుకని ఎవరైతే మంచిగా వస్తాను అన్న ఇబ్బంది లేని వాళ్ళని, క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని తీసుకోమని చెప్పాం. పార్టీ డైరెక్షన్ ఇచ్చింది. మనం ఎవరిని పడితే వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయట్లే మన పార్టీ. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన అరాచకాలు, ఎవరైతే ఎక్కువ అరాచకాలు చేశారో వాళ్ళకి చట్టపరంగా తన పని తను చేసుకుని వెళ్ళిపోతూ ఉంది. సిస్టమ్ ప్రకారం ఎవరైతే స్కామ్స్లో ఉన్నారో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్థాయి మించి ప్రవర్తించిన వాళ్ళు మా వాళ్ళను కూడా గతంలో అరెస్ట్ చేసిన దాఖలు కూడా ఉన్నాయి. మా అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారిని కానీ, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చెప్పినా ఆయన్ని కానీ, లోకేష్ గారిని కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ధూళిపాల్ నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు, బండారు సత్యనారాయణమూర్తి గారిని అరెస్ట్ చేశారు. ఇలా అనేక మంది పైన ఇక్కడ ఒంగోలులో కూడా చాలా మందిని జైల్లో పెట్టడం జరిగింది అన్యాయంగా. జస్ట్ ఒక క్యాంపెయినింగ్లో ఏదో ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తే దాడి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం చూసాం. సో ఇవి అభివృద్ధి కోసమే కొంతమందిని తీసుకోవాల్సి వచ్చింది మన దగ్గర. ఒక చిన్న ఇది ఉంది గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ఏంటంటే ఇప్పుడు ఒక పంచాయతీనో ఒక మున్సిపాలిటీలోనో గతంలో జరిగిన పొరపాట్ల పట్ల మేము పోరాటం చేసి అధికారులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు వింత పత్రాలు ఇచ్చాము. బట్ ఈరోజు అదే నాయకులు, అదే ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత క్షేత్రస్థాయిలో వాళ్ళ మీద మేము పోరాటం చేశాం కదా, మా పరిస్థితి ఏంటనేది కొంత అయితే మీ క్యాటర్లో కొంత అసంతృప్తి ఉంది. కొంత ఉన్నమాట వాస్తవం. దీనికే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళకు కూడా సముచిత న్యాయం కల్పిస్తాం. రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకి భర్తీ చేసి ఎవరైతే మన పార్టీ కష్టకాలంలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని, అలాగే ఈ నామినేటెడ్ పోస్టులు కూడా ఎప్పుడు లేని విధంగా ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకొని దాంతోనే ఎవరికి పదవి ఇచ్చినా ఆ ఒక ఐవీఆర్సీ కాల్స్ ద్వారానే వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది. కష్టపడిన వాళ్ళ డేటా మొత్తం పార్టీ దగ్గర ఉంది. ఎవరైతే ఈరోజు మీరు చూసుకుంటే కలిసేటి అప్పలనాయుడు అనే అతను ఒక సామాన్య కార్యకర్త, ఎంపీని చేసిన విజయనగరం ఎంపీ గారు. ఆయన్ని ఎంపీ చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ.
అలాగే మద్దిపాటి వెంకటరాజు మొన్న మానాడులో కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సామాన్య కార్యకర్త కొడుకు, ఆయన ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశం పార్టీ. సో ఆపర్చునిటీస్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అతి సామాన్యులకి, కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ముందుంటుంది. ఇంకొకటి ఉందండి, ఇంకొక చిన్నది ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది బ్యూరోక్రాట్స్, కొంతమంది జిల్లా అధికారులు కానీ నియోజకవర్గ స్థాయిలోనూ పోలీస్ డిపార్ట్మెంట్లో వైసీపీ కండవులు వేసుకుని మరీ ఉద్యోగాలు చేసి కార్యకర్తల్ని అమానవీయంగా ప్రవర్తించడం, అసలు కనీసం అర్జీ తీసుకోవడానికి కూడా అలౌ చేయకపోవటం ఆఫీసులో. మరి తిరిగి వాళ్ళనే కొంతమంది మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మళ్ళీ వాళ్ళనే సిఫార్సులు చేసి వాళ్ళనే ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారనేది ప్రధానమైనటువంటి అంటే అన్నిటిలో వస్తుంది. మనకుండేదే జిల్లాలో అదే అధికారులు, కొత్త వాళ్ళు ఏమి లేరు. వాళ్ళని కొంచెం డిమోట్ చేసన్నా వేసుకోవాల్సిన బాధ్యత. గతంలో మన దగ్గర ఎస్ఐలుగా పనిచేస్తే ఒకళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి, ఒక్కరికంటే ఒకరికి ఉద్యోగాలు రాలి. ఎస్ఐలు గత 14 to 19 చేసిన వాళ్ళందరూ వీఆర్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళకి పోస్టింగ్లు రావటంతో సో ఇవన్నీ గవర్నమెంట్ కొంత వెసులుబాటు అనేది కొంత, ఎందుకంటే అదే మనకు ఉండేదే లిమిటెడ్ ఐఏఎస్లు కానీ ఈ అధికారులు అనేది ఎక్కడికి వెళ్ళినా అదే ఉద్యోగం చేయాలి వాళ్ళు. సో కొంత ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళని కొన్ని దాంట్లో తప్పట్లా. అది అంటే మీరు ఒక మాట అన్నారు ఈ మధ్య, మీరు మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు, కార్యకర్తలు మీ కార్యాలయాలకు వచ్చినప్పుడు మీరు కనీసం సముచితమైన గౌరవం ఇచ్చి ముందు సమస్య వినండి, సాధ్యమైతే చెయ్యండి, సాధ్యం కాకపోతే సాధ్యం కాదు అని చెప్పండి. అంతేగాని అమర్యాదగా ప్రవర్తిస్తే ఈ నియోజకవర్గంలో నుంచి మీరు తట్టాపుట్ట చదువుకోవచ్చు అని చెప్పి మీరు సున్నితంగా హెచ్చరించారు. అది దీన్ని ఎలా భావించవచ్చు? దీన్ని ఎవరైనా, మా పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్. పార్టీ సుప్రీం. ఈరోజు ప్రజలు మాకు ఓట్లు వేశారు. కార్యకర్త అనేవాడే మా అధినేత. మొన్న మహానాడులో లోకేష్ గారు 6 తీర్మానాలలో కార్యకర్తే అధినేత. అంటే కార్యకర్తకి మినిమం వాళ్ళకి మినిమం గౌరవం అయినప్పుడు మాకు ఈ పదవులు దేనికి? వాళ్ళు కష్టపడితేనే కదా మేము ఈరోజు ఈ పదవుల్లో ఎంజాయ్ చేస్తున్నాం. మమ్మల్ని మేము ఇచ్చే మర్యాద, వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళు ఇచ్చే గౌరవం బట్టి మాకు ఈ పదవి వచ్చింది. మేము ఏ విధంగా వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మేము మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడుని మేము జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇక్కడ గత 43 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీకి లేని ఒక పెద్ద ఎసెట్ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు, చెక్కు చెదరని కార్యకర్తలు. నా కొండేపు నియోజకవర్గమే చూసుకుంటే మనం ప్రభుత్వంలో ఉన్న, అధికారంలో లేకపోయినా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పార్టీ మారని నియోజకవర్గం కొండేపు నియోజకవర్గం. కేవలం మన కుటుంబం పైన అభిమానం, తెలుగుదేశం పార్టీ పైన గౌరవం, అవి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే క్యాడర్ చెక్కు చెదరదు. వాళ్ళ కష్టాల్లో లేనప్పుడు వాళ్ళకి మినిమం మనం అది కూడా ఇవ్వనప్పుడు మనకి ఇది అనవసరం కదా. ఆ మాట నేను కార్యకర్తలకి, లోకేష్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఏ అధికారి అయితే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్త గౌరవం ఇవ్వడో, అధికారులు అసలు అనవసరం మనకు ఉంటాం కూడా అని. అదే మాట నా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకో మాట కూడా అన్నారు లోకేష్ గారు, నేను ఏ కార్యక్రమానికి ఏ జిల్లాకు వెళ్ళినా ముందు కార్యకర్తలతో కలిసి మాట్లాడిన తర్వాతే కార్యక్రమం, అది ప్రైవేట్ కార్యక్రమమైనా ప్రభుత్వ కార్యక్రమమైనా, అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కొంతమంది నాయకులు పాటిస్తారు. కొంతమంది అయితే అంటే రీసెంట్గా ఒక సర్వే మనం అబ్జర్వ్ చేసినట్టయితే కేకే సర్వేని జస్ట్ మీ ఏడాది కాలం మీద ఒక చిన్న సర్వే చేస్తే ఒక 19 మంది ఎమ్మెల్యేల మీద కొంచెం అసంతృప్తి ఉందనేది వచ్చింది. అది ఎందుకు అంటే ఒకటండి, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతోటి హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. ఏది మా పైన కానీ కూటమి ప్రభుత్వం పైన వాళ్ళు ఏమీ చేయలేదు, వీళ్ళు చేస్తారని కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ రావటం వాస్తవం. ఆ హై ఎక్స్పెక్టేషన్స్ మనకి లోటు బడ్జెట్ రావటం వల్ల కొన్ని పనులు మనం చేయలేకపోయాం. సో మనకి ఇచ్చిన 5 years టెన్యూర్లో మనం చేసుకోవాల్సింది చాలా ఉంది. సో ఈ యొక్క ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు కొన్ని పాలసీ మ్యాటర్స్ వల్ల కొన్ని డిలే అవుతున్నాయి కొన్ని పనులు. సో దానివల్లే తప్పితే డిస్సాటిస్ఫాక్షను
బట్ ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలో కానీ చాలామందికి న్యాయం జరిగింది. ఇంకా కొంతమందికి రావాల్సి ఉన్నాయి. అవి కూడా రేపు జూలై కల్లా మొత్తం క్లియర్ చేస్తానని సార్ కూడా చెప్పడం జరిగింది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ తప్పితే త్వరలో క్యాడర్ కూడా మళ్ళీ రీఛార్జ్ అవుతారు. మనకి డెవలప్మెంట్ స్టార్ట్ అయితే వర్క్స్ ఈ యొక్క గ్రోత్ కూడా పెరుగుద్ది. కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ గ్రోత్ కూడా వస్తాయి కాబట్టి సో ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుద్ది. ఒక అంశాన్ని పరిశీలిస్తే టోటల్గా ఒంగోలులో మహానాడుకు ముందు కొండేపు నియోజకవర్గంలో పార్టీ పటిష్టత, ఎట్టి పరిస్థితుల్లో కొండేపు నియోజకవర్గంలో విజయం సాధించాలి, ఇది కంచుకోవట్లని పార్టీ కంచుకోవడం నియోజకవర్గం అని అంతవరకు మీరు దృష్టి పెట్టిన మీరు ఒంగోలు మహానాడు తర్వాత మహానాడుతో మీరు వేగాన్ని పెంచి ఆ తర్వాత మీరు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వెళ్ళి పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ అయ్యి మీరు స్టేట్లో లోకేష్ టీంలో ఒక మెంబర్గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత మీరు ఈ మారిటైమ్ బోర్డు చైర్మన్ పదవి మిమ్మల్ని వరించింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఒంగోలు మహానాడు తర్వాత ఆ వేగం పుంజుకున్నటువంటి ఈ మూమెంట్ అంటే ఎలా చెప్తారు? అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు బయటికి రావడానికి కూడా చాలామంది ఒంగోలు మహానాడు వరకు మహానాడు వరకు చాలా భయంకరమైన వాతావరణం. ఏ జిల్లాలో పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు లోకేష్ గారు పిలిచి ఈసారి ఒంగోలులో పెడదాం అనుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. ఒంగోలులో ఎందుకు పెడదాం అనుకుంటే ఏ జిల్లాలో లేని ఐక్యత ఆ రోజు మన జిల్లా నాయకులు అందరూ పెద్దలు ఒకే మాట అందరం కలిసికట్టుగా ఏ పని చేసినా కూడా ఏ కార్యక్రమం చేసినా అందరం ఒకే దగ్గర కూర్చొని మాట్లాడి ఒక యూనిటీగా అందరం బాగా ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు పెద్దలు ఇన్ఛార్జీలు కానీ మాకు వచ్చిన ఇన్ఛార్జిగా ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు అనగాని సత్యప్రసాద్ గారు కానీ అందరం ఒక టీం వర్క్గా ఉన్నాం కాబట్టి మీరు యూనిటీ ఉంది కాబట్టి మీరు ఇది చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు దాకా కోవిడ్ అని అసలు బయటికి వస్తే అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ధైర్యం కూడా చేయలే. అప్పుడు మా జనార్దన్ గారికి గుడ్పర్రావు గారికి అందరికీ చెప్పటం మేమందరం టీం వర్క్గా ఇక్కడ ఒంగోలులో వచ్చి అచ్చెన్నాయుడు గారు మీటింగ్లు పెట్టి అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అచ్చెన్నాయుడు గారు అందరం కూర్చొని మీటింగులు పెట్టి ఇది ఒక బాధ్యతలాగా ఇప్పుడు దాకా కని విని మహానాడులో ఇది ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి చాలా అద్భుతంగా. ఎందుకంటే అప్పుడు దాకా మహానాడు అంటే ఒక పెద్ద టౌన్లో పెట్టేవాళ్ళు. ఫస్ట్ టైం ఒక బీ టౌన్లో లాంటి ఒంగోలు లాంటి టౌన్లో చిన్న గ్రామాల నుంచి కూడా మహానాడు చూడాలని ఒక పండగ వాతావరణంలో తీసుకొని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తలు ఒక ధైర్యాన్ని నింపింది మాత్రం ఒంగోలు మహానాడు. దాని తర్వాత నుంచి ఇంకా మన వేగం పెంచుకుంది. అప్పటి నుంచి ఇంకా మీరు కూడా డబుల్ ఛార్జ్ నాయకులు అందరూ కూడా అదే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కష్టపడే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయటంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముందుంటారు. అప్పుడు ఆయన చూసి తప్పకుండా ఈ జిల్లాలో ఎలాగో అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక యంగ్స్టర్ని జోనల్ కోఆర్డినేటర్గా వేయాలని మమ్మల్ని ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా వేయటం జరిగింది. ఆ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్లు కూడా పెద్దలందరినీ కోఆర్డినేట్ చేసుకొని 35 సీట్లకి 33 గెలుచుకున్నాం మొన్న ఎలక్షన్లో. అది ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వహించినందుకు ప్లస్ అదే మా అధినాయకుడు ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఇచ్చిన టాస్క్ ప్రతిదీ తూచా తప్పకుండా చేయగలిగాం. ఒక కసిగా ఒక సైనికుడు యుద్ధంలో ఎలాగా పోరాడతామో అంతకంటే బాధ్యతగా మొన్న ఎన్నికల్లో అయితే అందరం కింద కార్యకర్త నుంచి పై స్థాయి లీడర్ దాకా అదే కష్టం అదే కసితోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక పొరపాటున అధికారంలోకి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంక ఉండదు. ఇది చాలా దారుణమైన దయనీయమైన స్థితిలో ఉంటుందని అందరూ నమ్మి బాగా కసిగా పనిచేశారు. ఎట్లా అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర మీరు చిన్న వయసు మీది ఉత్తరాంధ్రలో మీరు మన జోనల్ ఇన్ఛార్జ్గా నియమించారు. అచ్చెన్నాయుడు గారు, అయ్యన్ పాత్రుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, బుచ్చి చౌదరి గారు, హేమహేమీలు పెద్ద పెద్ద దాదాపు 30 years నుంచి పార్టీలో రామారావు గారి టైం నుంచి ఉన్నవాళ్ళు. ఎలా మీరు ఇంతమంది పెద్దలతో సమన్వయం చేసి 35 అవుట్? మాకుండే పెద్ద నాయకులు అశోక్ గజపతిరాజు గారు, అచ్చెన్నాయుడు గారు, కళా వెంకట్రావు గారు, అయ్యన్న పాత్రుడు గారు, బండారు సత్యనారాయణ గారు,
అంతా సీనియర్ లీడర్లు అందరూ అక్కడ ఉన్నారు. సంపూర్ణ గారు కూడా ఉన్నారు అనుకుంటా. లేరు. లేరు. మళ్ళీ బుచ్చే చౌదరి గారు, జ్యోతుల నేరు గారు వీళ్ళు జోన్ 2 కింద వస్తారు. సో ఈ సీనియర్ లీడర్లు అందరితోటి బాబు గారు, పల్లా శ్రీనివాసరావు గారు, పల్లాసీన్ గారు అందరూ, గంటా శ్రీనివాస్ గారు, రామకృష్ణ బాబు గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, గంటా శ్రీని గారు, గణబాబు గారు అందరూ సీనియర్ లీడర్లు. వీళ్ళందరితోటి మహానాడులో బాగా చనువు ఏర్పడటం, ఈ యొక్క పార్టీ క్రియాశీలకంగా ఉన్నప్పుడు అందరితోటి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారి మనవడుగా, అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఒక మంచి గుర్తింపు రావటం. సో ఆ గౌరవంకి తగ్గకుండా వీళ్ళందరితోటి కూర్చొని అనేకసార్లు పార్టీ ఇచ్చిన డైరెక్షన్తో వాళ్ళు డిస్కస్ చేసి, సో అల్టిమేట్గా మనం పార్టీ గెలవాలి, పార్టీ ఏ రోల్ అయితే ఇచ్చిందో దాన్ని తూచాగా వాళ్ళతో డిస్కస్ చేసి ఆ పని వరకు పూర్తి చేసుకొని దిగ్విజయంగా సక్సెస్ చేసుకోవడం జరిగింది. అవునారు. ఏమన్నారంటే బాబు గారు, లోకేష్ గారు, ఈ రిజల్ట్ అవుట్ ఆఫ్ 30 అందరం కష్టపడ్డాం. జోనల్ కోఆర్డినేటర్స్ కానీ నలుగురు అందరం బాగా, పార్టీ కార్యకర్త నుంచి పెద్ద లీడర్ల వరకు అందరం బాగా కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలితమే ఈరోజు వచ్చిందని అందరూ ప్రత్యేకంగా బాగానే అందరూ అభినందించారు. మంచి రిజల్ట్ రావటం, ఎప్పుడు రాని రిజల్ట్ రావటం కూడా చాలా ఆనందంగా ఉంది. అయిపోతే అండి మారిటైమ్ బోర్డు, ఇక మీ పదవికి వద్దాం. ఈ మారిటైమ్ బోర్డు జనబాహుళ్యంలో పెద్దగా తెలిసినటువంటి ఏం కాదు. ఇప్పుడు టొబాకో బోర్డు, కాయర్ బోర్డు, ఫిషరీస్ బోర్డు, ఇలాంటి అదే టీ బోర్డు ఇలాంటివి. కానీ మారిటైమ్ బోర్డు అనేది మీకు పదవి ఇచ్చిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. దాని గురించి పెద్దగా మీడియాలో ఉన్నంటే మాలాంటి కొద్దిమంది వ్యక్తులు కూడా, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఆల్సో, దాని గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ మీకు పదవి వచ్చిన తర్వాత దీని యొక్క పరిధి ఇంత విస్తృతంగా ఉందా, ఇంత పరిధి అదేంటి అనేది బాగా జనంలోకి తీసుకెళ్ళగలిగారు. మీరు కూడా ప్రత్యేక మీటింగులు పెట్టుకోవటం, అధికారులతో సమన్వయం చేసుకుంటా ఉన్నారు. అసలు ఏంటంటే మారిటైమ్ బోర్డు ఏంటి, దాని విధులు ఏంటి, దాని పరిధి ఏంటి? మారిటైమ్ బోర్డు అంటే ఇది పోర్ట్స్కి సంబంధించింది. మన ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీరం 1082 కిలోమీటర్లు సుదీర్ఘమైన సముద్ర తీరం, భారతదేశంలోనే రెండోది. నెంబర్ 2 ఫస్ట్ గుజరాత్. ఈ మ్యారిటైమ్ బోర్డు ఫస్ట్ గుజరాత్లో పెట్టడం జరిగింది భారతదేశంలోనే. దాని తర్వాత మన ప్రభుత్వం 2014 to 19 మధ్యలోనే ఇది మ్యారిటైమ్ బోర్డుకి బీజం పడింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అప్పుడు చైర్మన్గా ఒక అతను నియమించడం జరిగింది. ఈ మ్యారిటైమ్ బోర్డు యొక్క రోల్ ఏందని అంటే పోర్ట్స్ అభివృద్ధి చేయటం, ఈ పోర్ట్స్ తగ్గట్టు ల్యాండ్స్ ఏమన్నా ఉంటే అక్వైర్ చేయటం, ఈ పోర్ట్స్ డెవలప్మెంట్కి మినిమం ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, ఇప్పుడు దీనికి అనుసంధానంగా వచ్చే ఈ పోర్టుకు సంబంధించి వచ్చే ఇండస్ట్రీస్ ఏమైతే వస్తాయో అవి అవగాహన చేసుకొని డెవలప్ చేయటం, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, దీనికి మన షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కానీ, షిప్ మేకింగ్ ఇండస్ట్రీ కానీ, షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ కానీ, అలాగే ఈ పోర్ట్లు పీపీపీ మోడల్లో కొన్ని పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి. అలాగా ఈ పోర్ట్స్ యొక్క అభివృద్ధి, వీటి ల్యాండ్స్ సంబంధించి మ్యారిటైమ్ బోర్డు పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోర్ట్స్కి కనెక్టివిటీ పెంచాలి, రోడ్వేసు, రైల్వేసు. సో ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక పోర్ట్ ఉండాలి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు అయితే 20 పోర్ట్లు ఉండాలి, మన సుదీర్ఘమైన 980 కిలోమీటర్లు, ప్రతి 50-100 కిలోమీటర్లకి ఒక పోర్ట్ కావాలని చెప్పడం జరిగింది. వాటి మీదే ఇప్పుడు వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు 4 పోర్ట్లు పూర్తి అవుతూ ఉన్నాయి. మన శ్రీకాకుళం దగ్గర మూలాపేట ఆ పోర్ట్ అయితే మన ఇప్పటికి సుమారుగా ఒక 60% వర్క్ పూర్తి అవడం జరిగింది. అలాగే మన మచిలీపట్నం పోర్ట్ వచ్చేసి 44% పూర్తయింది. అలాగే రామాయపట్నం పోర్ట్ అయితే 65% పూర్తయింది. ఈ కాకినాడ గేట్వే పోర్ట్ వచ్చేసి 30% అయింది. ఈ 4 పోర్ట్లు రేపు డిసెంబర్కి ఎట్టి పరిస్థితుల్లో 2 పోర్ట్లు అయితే రామాయపట్నం పోర్టు, మూలాపేట పోర్టు పూర్తవుతుంది. బెర్తులు రెడీ ఉన్నాయి, రేపు డిసెంబర్కి పూర్తవుతాయి.
ఇంకా మిగతా ఈ రెండు కూడా బై డిసెంబర్ 26 కల్లా, ఏప్రిల్ 26 కల్లా ఇవన్నీ మొత్తం పోర్టులన్నీ పూర్తి చేయాలనే తపంతో పనిచేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఫిషింగ్ హార్బర్స్ అవి కూడా మా డిపార్ట్మెంట్ కిందే వస్తాయి, మ్యారిటైమ్ కిందే. ఆ ఫిషింగ్ హార్బర్ను కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫిషింగ్ హార్బర్తో పాటు దాన్ని ఒక స్మాల్ చిన్న పోర్ట్లుగా డిజైన్ చేసి హార్బర్కి పోర్ట్కి రెండింటికి విధంగా ఉపయోగపడుతూ ఉంటే అక్కడ చిన్న చిన్న కార్గోస్ కూడా దింపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఇప్పుడు వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఈ వెనక వస్తే ఒక 8 ఫిషింగ్ హార్బర్లు మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 4 ఉన్నాయి, సెకండ్ ఫేజ్లో ఇంకొక 4 రాబోతూ ఉన్నాయి. ఇలాగొస్తే అవి కూడా ఒక 8 పోర్టుల కింద కన్వర్ట్ చేసుకొని వీటితో పాటు టూరిజంను కూడా దీంట్లో డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు చూసే బీచ్ దగ్గర ఇప్పుడు ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా మనం క్రూజ్ షిప్లు, ఈ సముద్రంలో అయితే క్రూజ్ షిప్లు వైజాగ్ నుంచి చెన్నై దాకా షిప్లో వెళ్ళేటట్టు అవి కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. టూరిస్ట్ ప్యాకేజ్ లాగా గతంలో మనం వైజాగ్ నుంచి అండమాన్ వెళ్ళే షిప్లు ఉండేవి. ఇప్పుడు అలాగే ఈ క్రూజులు పెట్టి ఒక వైజాగ్ టు చెన్నై, చెన్నై టు వైజాగ్, అలా కాకినాడ, ఇలా 4 పాయింట్లు పెడితే కొంచెం హాలిడేస్కి పిల్లలకి పెద్దవాళ్ళకి కొంచెం అది బాగుంటుందని ఒక ఆలోచనతో అదొకటి వర్కౌట్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మాకు ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా మొన్నే చైర్మన్గా జడ్ శివప్రసాద్ గారిని పెట్టడం జరిగింది. ఆ ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా వస్తే ఇప్పుడు మన కేరళలో కనుక బోట్ హౌస్లు ఎలా ఉన్నాయో అలాంటి ఒక మంచి ఐలాండ్స్కి అవి కూడా ఒక టూరిజం డెవలప్ చేయాల్సిన విషయం అది కూడా ఆలోచన జరుగుతూ ఉన్నాయి. ఈ మ్యారిటైమ్ అంటే అటు టూరిజము, ఇన్లాండ్ వాటర్ వేస్ అన్నిటికీ కనెక్టింగ్గా ఉండే కనెక్టివిటీ ఉంటుంది. సో తప్పకుండా ఇది మంచి కార్పొరేషన్ ఇవ్వటం చంద్రబాబు గారు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటండి, మీరు ఆ మధ్య ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కొంతమంది ఉన్నతాధికారులను కలిశారు ఈ అంశం మీదే. దీంట్లో కేంద్ర ప్రభుత్వం రోల్ ఏమైనా ఉంటుందండి? కంపల్సరీగా మ్యారిటైమ్ బోర్డ్కి కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. అనుమతులు కూడా కొన్ని అవసరం, కొన్ని అనుమతులు కూడా కావాలి. ఇప్పుడు ఈ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, పోర్ట్ పర్మిషన్లు, వీటన్నిటికీ ఉంటాయి కాబట్టి. అలాగే ఆయన చాలా మంచి మంత్రి. ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా చేసిన సోనోవాల్ అతను ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు, ఆయనతో 3 సార్లు కలవడం జరిగింది. వాళ్ళ సహకారం చాలా బాగుంది. మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద 2 గవర్నమెంట్లు కూడా సహకారాలతో నడుస్తూ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు వాళ్ళతో. ఇంకా ఇంటర్వ్యూ ముగించే ముందండి, ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది మీ పరిపాలన. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు, ప్రజల ఆశలు, అట్ ది సేమ్ టైం ప్రధానమైనటువంటిది రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం, ప్రధానమైనటువంటి చంద్రబాబు గారి ప్రాధాన్యతలు ఇస్తున్నారు. ఈ రాబోయే 4 ఏళ్లలో మీ ప్రణాళిక ఏంటి? ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఒక్క అమరావతి పోలవరమే కాకుండా మీరు మొన్న మహానాడు కడపలో చూస్తే మిషన్ గతంలో పాదయాత్ర లోకేష్ గారు రాయలసీమ పాదయాత్ర చేసినప్పుడు రాయలసీమకి ఇచ్చిన హామీలు ఒక్క ప్రాంతం అనే కాదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, సమగ్రంగా ఒకేసారి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, వికసిత ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునరుద్ధరించుకోవటం, అలాగే చాలా పరిశ్రమలు ఈరోజు ఉత్తరాంధ్రకు వస్తూ ఉన్నాయి. మూలాపేట పోర్టు కూడా అయిపోతే శ్రీకాకుళం ఆ ఏరియా రూపురేఖలే మారిపోతూ ఉన్నాయి. అలాగే ఈరోజు టీసీఎస్ విశాఖపట్నం రావటం గ్రేట్ అచీవ్మెంట్. మన ప్రాంతానికి చూసుకుంటే రిలయన్స్ మొన్న బయోగ్యాస్ కనిగిరి, మన వెనకబడిన పశ్చిమ ప్రకాశం మొత్తం ఈ బయోగ్యాస్ రావటం. అలాగే కడప స్టీల్ ప్లాంట్ కూడా మొన్న బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అలాగే గాలేరు నగరి కానీ, హంద్రీ నీవా ప్రాజెక్టులు కానీ,
రాయలసీమకి అనేకమైన అభివృద్ధి చేయాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమగ్రమైన అభివృద్ధి రాష్ట్రం అంతా జరగాలి. ప్రతి నియోజకవర్గం కూడా మనం ఎలక్షన్లో ఏదైతే ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని తపంతో పనిచేస్తూ ఉన్నాం. నిధులు లేకపోయినా కానీ బాధ్యతతోటి ఎలాగైనా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఆగిపోయిన అభివృద్ధిని గాడిలో పెట్టాలని తపనతోటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించండి, ఇప్పుడు సహజంగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు. వారు దేశానికి ప్రధానమంత్రి అయినా కొద్దిగా ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు గుజరాత్ రోల్ మోడల్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. అలానే బాబు గారు కుప్పం రోల్ మోడల్. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే అక్కడ జస్ట్ దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్గా మీరు స్టేట్ చైర్మన్ మీరు ప్రకాశం జిల్లాకు మీ శాఖకు సంబంధించి ఇప్పుడు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వాడరేవు, చీరాల వాడరేవు కానీ లేకపోతే కొత్తపట్నం కానీ మన రామాయపట్నం కానీ వీటికి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఏమన్నా మన ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు పర్చూరు శాసనసభ్యులు సాంబశివరావు గారు తనకు నియోజకవర్గంలో ఒక పోర్ట్ కావాలి అని అడగడం జరిగింది. దానికి మనం మ్యారిటైమ్ బోర్డు ద్వారా అన్ని విధాల ఫీజిబుల్ స్టడీ అన్నీ చూసి అక్కడ ఒక షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ మహతి షిప్ బిల్డింగ్ కంపెనీ వాళ్ళు 1,000 కోట్లతోటి పెట్టుబడి పెడతామని వస్తూ ఉన్నారు. ఆ ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తున్నాం. మొన్నే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు 100 ఎకరాల ల్యాండ్ అడిగారు. ఆ ల్యాండ్ కూడా చూసాం. అతి త్వరలో అక్కడ ఆ ప్రాజెక్టు రాబోతూ ఉంది. సార్ కూడా దానికి ఫీజిబిలిటీ స్టడీ చూడమన్నారు. మేము అన్నీ రెడీ చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీకి చాలా డిమాండ్ ఉంది. ఈ షిప్స్ అనేది అమెరికాలో కానీ అమెరికా వాళ్ళకి చాలా ఎక్కువ వాంటింగ్ ఈ షిప్స్. ఎందుకంటే వాళ్ళు చైనా షిప్లని వాడదలుచుకోవట్లేక. సో ప్రపంచం మొత్తం ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీకి పూర్తి డిమాండ్ రావడం వల్ల చాలామంది అప్రోచ్ అవుతూ ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం అనుకూలంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇండస్ట్రీ షిప్ బిల్డింగ్ క్లస్టర్స్ ఎక్కడికక్కడ పెట్టాలని ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. అవి కనుక వస్తే ఎంప్లాయ్మెంట్ కూడా చాలా వరకు చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు బీపీసీఎల్ చూసుకుంటే మనకి కావాలని మన కందుకూరు కాన్స్టిట్యున్సీకి బీపీసీఎల్ వస్తూ ఉంది. ఇండోసోల్ ఒకటి రెడీగా ఉంది. అది ఎక్కువ పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నారు. అలాగా చాలా ఇండస్ట్రీస్ ఈరోజు ఇప్పుడు ఒంగోలు ఫిషింగ్ హార్బర్ నిన్నే స్థలం కూడా గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారు కూడా అది ఫైనల్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో టెండర్లు పిలిచి అడుగులు ముందుకు వస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇదండి టోటల్గా మారిటైమ్ బోర్డు గురించి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా దాని పరిధి, దాని అధికారాలు, విధులు, నిధులు వీటన్నిటి గురించి చక్కగా వివరించారు. అలానే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క ఈ 4 సంవత్సరాల పరిపాలనలో ఏ అంశాలు చేయబోతున్నారన్న అంశాలతో పాటు చాలా ఒక ఆథరైజ్డ్గా ఈ పొగాకు రైతుల విషయంలో ఎవరు ఒక మంచి మాట చెప్తారని రైతులు ఎదురు చూస్తున్న ఈ తరుణంలో 300 కోట్ల రూపాయలతో మార్కెట్ని రంగంలోకి దించి పొగాకు మార్కెట్లో ఉన్న సంక్షోభాన్ని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఒక మంచి వార్త రైతులకి స్టేట్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య గారు తెలియజేశారు. వారికి ఈ అంశంలో ప్రత్యేకంగా వారికి వారధి టీవీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా అండి మీ అనుకున్న ప్రకారం మీ కూటమి ప్రభుత్వం ఇంకా మంచి పనులు చేయాలని, మీరు కూడా ఇంకా జనబాహుళ్యంలోకి ఇంకా విస్తృతంగా మీరు ప్రజలకు సేవలు అందించి మరింత ఉన్నత స్థానంలో మిమ్మల్ని చూడాలని చెప్పి ప్రకాశం జిల్లా వాసులు కానీ పెద్ద ఆయన అభిమానులు కానీ ప్రజలు కానీ కోరుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.